తీసుకున్నారు ఏంటి ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. సో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ప్రతి గ్రామంలో రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని మండల తహసీల్దార్ సునీత ఎలిజబెత్ శుక్రవారం ప్రకటన అయితే తెలిపారనమాట. స్థానిక మీ సేవ కేంద్రం రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు నేరుగా మండల తహసీల్దార్ కార్యాలయంలో పాత కార్డులో పేరు అనేది డిలీట్ అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ప్రాసెస్ను మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నూతన రేషన్ కార్డులో ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునేటువంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయడానికి మీ సేవ కేంద్రాలను సేవలను ఉపయోగించుకోవచ్చు. కుటుంబాల సభ్యుల జోడింపు, పేర్లు తొలగింపు, చిరునామా మార్పు వంటి సవరణలు మరింత సులభం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సేవ వల్ల ప్రజలు రేషన్ కార్డులకు సంబంధించిన పనులు వేగంగా పారదర్శకంగా పూర్తి చేసుకునే వీలుంటుంది. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇకపై ప్రజలు రేషన్ కార్డుల దరఖాస్తు లేదా మార్పుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ సేవా కేంద్రాల ద్వారా సులభంగా ప్రాసెస్ చేయించుకోవచ్చు అన్నమాట.